యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 16 అధ్యాయము 15 వచనము. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం, మనుషుల ఎదుట నీతిమంతులం అని. చాలామంది ఎలా ఉంటారంటే మంచి తెల్లటి వస్త్రాలు ధరించుకునైనను, ఇక చాలామంది ఎలా అంటే నీతిమంతులుగా అనుకుంటారు, కానీ లోపల రహస్య పాపాలు, భయంకరమైన పాపాలు నిలిచి ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు పై రూపం, కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, హృదయాలు చూస్తున్న దేవుడు, మరి ఆయన ప్రతి బిడ్డను చూస్తున్న దేవుడు. కానీ హృదయంలో పాపమును పెట్టుకొని పైకి మాత్రం పరిశుద్ధులుగా గొర్రెతోలు కప్పుకొని ఎంతోమంది కూడా అటువంటి రీతిగా జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆత్మ కలిగిన వారైతే ఆ యొక్క తప్పిదములను సరిచేసుకొని పరిపూర్ణంగా పరిశుద్ధ వస్త్రములను ధరించుకొని ప్రశస్త వస్త్రమును ధరించుకునే వారిగా ఉంటూ ఉంటారు. కానీ నీతిమంతులు మనం ఎంచుకొని పరిశుద్ధులు, సద్దుకాయలు, శాస్త్రులు ఎలా అంటే ఎప్పుడు కూడా యేసు ప్రభువుని విమర్శించాలి, యేసు ప్రభువులో ఏదో ఒక తప్పును దొరికించుకోవాలని చూస్తూ వాళ్ళు నీతిమంతులుగా మేమే నీతిమంతులమని ఎంచుకుంటూ పరిగెడుతూ మరి ఎన్నో రకాలుగా మరి యేసు ప్రభువుని నిందించే రీతిగా చేయాలని ఎన్నో ప్రయత్నం చేశారు. ఇప్పుడుంటున్న ప్రజలు కూడా అలాగే ఉన్నారు. మేమే సత్యవంతులము, నీతిమంతులము, యథార్థవంతులు అనుకుంటూ మరి నీతిగా ఉన్నాము అనుకుంటూ ఉంటారు. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని గుర్తెరగక పాపముని వారు మరి తొలగించుకొనక ఆ పాపంలో జీవిస్తున్న వారు ఎంతోమంది ప్రియులారా. ముందుగా మన జీవితంలో హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలి, హృదయంలో మలినాన్ని తొలగించుకోవాలి. నీవు నీతిమంతుడివా, సత్యవంతుడివా, యథార్థవంతుడివా దేవునికి తెలియాలి. దేవుడు మనల్ని చూడాలి. కానీ మనల్ని మనమే ఎంచుకొని, మనల్ని మనమే హెచ్చుగా ఆలోచించుకొని, మనల్ని మనమే మరి హెచ్చుగా పొగుడుకుంటున్నప్పుడు దేవుడు అంటే చూసి దుఃఖపడుతూ ఆశ్రయించుకుంటాడంట ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నీతిమంతులము అన్న బిరుదు దేవుడి నుండి మనకు రావాలి. మనుషుల నుండి కాదు, లోకంలో ఉంటున్న వారి నుండి కాదు, దేవుడి నుండి మనకు రావాలి. మన క్రియలను బట్టి, మన ప్రవక్తను బట్టి దేవుడే మనకు ఆ యొక్క నీతిమంతుడు అనే బిరుదుని మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడి నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి ఏ సమస్యలు ఉంటున్నాయి ప్రభు, వాటి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారు అడుగుతున్న ప్రతిదీ వారి పట్ల జరిగించండి ప్రభు. ఇంకను ప్రభు నీలో ప్రతివేకముగా పరిపూర్ణులుగా నిలిచి ఉండే కృప సహాయము దయచేయమని, ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.